ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం మనం గమనించవలసిన శక్తి, మనం ఎప్పుడు సంఘాల్లో వెళ్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. అయితే మనం గమనించవలసిన ఒక సత్యం ఏంటంటే, ఈ లోకము మనకు శాశ్వతం కాదన్న సంగతి అందరికీ తెలుసు. ఏదో ఒకనాడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి అనే సంగతి కూడా తెలుసు. అయితే వెళ్ళిపోయి మనమందరం కూడా తిరిగి దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలన్న ఆలోచనలో ఒక్కోసారి మనం అనాలోచనగా జీవిస్తూ ఉంటాము. మనకు తెలుసు ఎప్పుడు మనకి అంతం వస్తుందో, ఎప్పుడు మనకి ముగింపు వస్తుందో తెలియదు. మన ఆశ మన చేతుల్లో లేదు. కాబట్టి ఏ క్షణమైనా మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవచ్చు. పుట్టిన మనందరం కూడా క్రీస్తునందు మనందరం తెలుసుకునే ఒక సత్యం ఏంటంటే, ఏదో ఒక రోజు నేను లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి, తప్పదు. కాబట్టి నా మరణం ఎప్పుడో నాకు తెలియదు. కాబట్టి క్రీస్తునందు మనందరం కూడా తెలుసుకునే ఒక సత్యం ఏంటంటే, సిద్ధపాటు కలిగి మన బిడ్డలు కూడా, అయ్యా లోకం మనకి శాశ్వతం కాదు, ఏ లోకమునైనా మనం ఏ క్షణాలైనా సరే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మనందరం కూడా క్రీస్తుని తెలుసుకోవాలి. మనం వెళ్ళే ముందు దేవుని దగ్గరికి మనందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళేవారు క్రీస్తునందు ఎలా ఉండాలి అంటే, శుద్ధమైన హృదయం కలిగి, ఏ మచ్చైనను ఏ దాగినో లేకుండా పరిశుద్ధమైన సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలన్న ఆశ దేవుడు కలిగి ఉన్నాడు. అయితే వచ్చిన మరణాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. మరణించిన వ్యక్తి క్రీస్తును నమ్ముకుందా లేదా, ప్రభువునందు ఆమె తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తుందా లేదా అనే దాన్ని బట్టి మనం ఆలోచించి, నిజమే ఆమె క్రీస్తునందుండి క్రీస్తుని విశ్వసించి ఆమె మరణిస్తే దాని కొరకు మనం ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి క్రియ జరగకుండా ఈ లోకాన్ని విడిపోతే దాని గురించి మనం బాధపడాలి. అయినా కూడా ఆమె ప్రభువును విశ్వసించింది అని మేము కూడా విని ఉన్నాం. ఎందుకంటే మనందరూ కూడా పాపం చేసిన వాడు నీతిమంతులు ఎవరూ లేము. కాబట్టి క్రీస్తు ద్వారానే మనందరూ కూడా నీతిమంతులుగా తెచ్చుకొని, ప్రభు నేను పాపినయ్యా, కాబట్టి నా పాపంలో క్షమించి నీ రక్తంలో కడిగి రేపు నీ రాజ్యంలో చేర్చు అని మనం ఏ రోజైతే క్రీస్తునందు మన పాపమును ఒప్పుకొని ఆయన విశ్వసిస్తామో ఆ క్షణాన్ని మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి భార్యను పోగొట్టుకున్న భర్త కాబట్టి మళ్ళా అదే రీతిగా తల్లిని కోల్పోయిన బిడ్డలకు కూడా వాస్తవానికి లోకంలో ఎవరు ఆదరణ ఇవ్వలేరు. మానవులు చూపించే ప్రేమ పైగానే ఉంటుంది, కానీ దేవుడు చూపించే ప్రేమ అది ఎప్పుడు ఉంటుంది. అందుకని బైబిల్ యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది, ఒకటి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. కాబట్టి ఏది ఏమైనా ఎంతమందికి మనకు తోడుగా ఉన్నా లేకపోయినా ఎల్లవేళలా మనకు ఆదరించి ఆ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని బట్టి మనమందరం కూడా ధైర్యం వహించి, భార్యను కోల్పోయిన ఆ భర్తను, తల్లిని కోల్పోయిన బిడ్డలు కూడా మన వంతు మనం కూడా మనకి సహాయం చేస్తూ, తల్లి లేని లోటు ఆ బిడ్డలకి, భార్య లేని లోటు ఆ జ్ఞాపకాల్లో వాళ్ళు ఉండకుండా చేతనైనంత మట్టుకు మనం కూడా వాళ్ళని క్రీస్తు ప్రేమ చూపుతూ ఉంటే వారు ఎప్పుడు కూడా అలాగా బాధపడరు. అందుకని ఒకవేళ భార్యను పోగొట్టుకున్న ఆ భర్తకి, తల్లిని పోగొట్టుకున్న ఆ బిడ్డలు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని కృప, దేవుని ఆదరణ ఉండాలని దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి బుజ్జిలో వచ్చి ప్రార్థించారు. మహాగణుడ, ప్రేమ కలిగిన దేవ, జీవము కలిగిన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రభా, ఇందు నిమిత్తం నా తండ్రి ఇక్కడ చేరి ఉన్నాము నా ప్రభా. మాకంటే ముందు నా తండ్రి మీకు బాటంగా తెలుసు నా ప్రభా. తండ్రి ఇదిగో నీ బిడ్డ నీ సంతకు చేరి ఉండగా నా ప్రభా, మేమందరం నా ప్రభా ఒక సమయంలో నా ప్రభా మేము కూడా ఆ యొక్క దినములు అక్కడికి వచ్చే యొక్క పరిస్థితులు ఉంటాయి ప్రభా. నేను ఎదుర్కొని ప్రభా ఈ చిన్న మందగా చేరి నేను స్తుతిస్తూ ఆ కుటుంబానికి ఆదరణగా మా ప్రభా ఆదరణకర్తగా ఉంది ప్రభా. మీరే తోడై నడిపించి జరగబోయే ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. గారు మన మధ్యలో వాక్య పరిచయం చేసి ఆదరణ మాటలు చెప్పి ఆశీర్వదిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ద్వారా కొద్ది ఆదరణ మాటలు మనం తెలుసుకుందాం. మరి కుటుంబీకులు
వారు రత్నకుమారుని కోల్పోవటం ద్వారా వారి హృదయాలకు నెమ్మది లేకుండా ఉన్నది. మరి నెమ్మది లేని వారి జీవితాలకు దేవుడు ఆదరణ కలిగించాలి. ఆదరణ కలిగించాలి అంటే దేవుని వాక్యము ద్వారా తప్ప మరి దేని ద్వారా కాదు అని ప్రభువే స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోబు గ్రంథములో 16వ అధ్యాయము 2వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. నేటి సమాజం ఎలా ఉంది అంటే, ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు, ఒక మనిషి సమస్యలో ఉన్నప్పుడు మరొక రాయితో కొట్టి బాధను అధికం చేసేవాళ్లే తప్ప ఆ బాధకు నెమ్మదిని, ఉపశమనాన్ని కలిగించేవారు చాలా అరుదుగా ఉన్నారు నేటి సమాజంలో. ఒక వ్యక్తి ఎందుచేతనైనను ఇబ్బందుల్లో ఉంటే, బాధలో ఉంటే, అరే నీకు ఈ బాధ కలిగింది, మేము ఉన్నాము అని ఆదరణ కలిగించకుండా ఆపుగా నిలబడే కన్నా, ఈ బాధ నీవు చేసిన పాపానికి, నీవు చేసిన దుర్మార్గానికి, నీ పితరులు చేసినటువంటి అన్యాయాలకు ఇది నువ్వు అనుభవిస్తూ ఉన్నావని మరొక శూలాలంటి మాటలతో పొడుస్తూ ఇంకా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్న సందర్భాలను నేటి సమాజంలో మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే భక్తుడైనటువంటి యోబు మాట్లాడుతూ ఉన్నాడు, నేను అనుభవిస్తూ ఉన్న బాధ నాకు చాలు, నేను పడుతున్నటువంటి ఆవేదన ఏదో నేనే పడతాను, మీ ఆదరణ నాకు అవసరం లేదు, మీ చేయూత నాకు అవసరం లేదు, నేను ఇన్ని బాధల్లో కూడా మీ మాటలను తట్టుకొని నిలబడుతూ ఉన్నానంటే అది నా గుండె తిటువు అని చెప్పి యోబు భక్తుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బాధల గురించి అనుభవించిన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కానీ బాధను చూసి నవ్వే వాళ్ళకి ఈ బాధ అనే వాటి డెఫినేషన్, అర్థం అనేది తెలియదు. అందుకనే భక్తుడైనటువంటి యోబు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు, అయినను నేను ఈ 16 ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. ఇటువంటి మాటలు, గాలి మాటలు నేను చాలా విన్నా. మీరు ఏదైనా మాట్లాడుకోండి, నేను అసలు పట్టించుకోను. అందుకని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తుంటా, దారిన ఏనుగు పోతూ ఉంటే కుక్కలు అనేకం మరుగుతూ ఉంటాయి. అలా మరుగుతున్నందువలన ఆ ఏనుగు వచ్చిన నష్టం లేదు, వీటికి వచ్చిన ఉపయోగము లేదు. బాధలో ఉన్న మనిషిని రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు జరిగే సందర్భం ఇదే. అందుకనే కీర్తనకారుడు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 94వ కీర్తన, 94వ కీర్తనలో మనం గమనించగలిగితే, ఈ 94వ కీర్తనలో 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. నెమ్మది దేవుని వాక్యం ద్వారా తప్ప మరి దేని ద్వారా కలుగుదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. రత్నకుమారి యొక్క తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, వారి రక్త సంబంధికులు ఉన్నారు, మరి యజమానుడైనటువంటి వాడు విజయ్, మరి పిల్లలకి ఇప్పుడు చెప్పిన అర్థం కాని వయస్సు వాళ్ళది. ఈ తల్లి లేని లోటు ఎప్పుడు కనబడుతుంది అంటే కొంచెం గాయకం తెలిసినాక వాళ్ళకి ఆ లోటు కనబడుతుంది. లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, లేకపోతే ఏదైనా పండుగలప్పుడు ఆ పిల్లలకి ఆ తల్లి లోటు అనేది అప్పుడు తెలుస్తుంది. ప్రియ కుటుంబీకులారా, మీకు నేను చెప్పే ఒక చిన్న మాట, వాళ్ళ మీద మీరు జాలి చూపించనక్కర్లేదు, వాళ్ళని అయ్యో అని సానుభూతి చూపించనక్కర్లేదు, కానీ మీ అవసరత వాళ్ళకు ఉన్నప్పుడు మీ ప్రేమను చూపించండి చాలు. మీ జాలి వాళ్ళకి అవసరం లేదు. ఆడేదో ఒక రకంగా వాళ్ళని సాక్కోగలడు విజయ్, వాళ్ళకి అన్నం పెట్టుకోగలడు, వాళ్ళకి భోజనం పెట్టుకోగలడు. 6 మంది 7 మంది ఉన్నారు. మీరు వాళ్ళ మీద జాలి చూపించద్దు, మీ అక్కరున్నప్పుడు మీ ప్రేమను వాళ్ళకు పంచండి. వాళ్ళకి అది ధైర్యం, ఆ కుటుంబానికి అది ధైర్యం. మేమున్నాంరా మీకెందుకు అని చెప్పి మీరు చెప్పే ఆ ఒక్క మాట వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. కాబట్టి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్న విధానాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం.
ఈ దేవుని వాక్యంలో ఈ 94వ కీర్తనలో 19వ వచనం అంటూ ఉన్నాడు కీర్తనకారుడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. ఈ మధ్యకాలంలో నేను విజయ్తో మాట్లాడినప్పుడు హాస్పిటల్ దగ్గర, మామ 10 ఏళ్ల నుంచి నేను పడుతూ ఉన్నాను మామ బాగా. ఇక్కడ మేమందరం కలిసి పెరిగాం. నేను ఇంచుమించు 20 ఏళ్ల నుంచి నేను ఇక్కడ లేను. మేమందరం ఇదే వీధుల్లో తిరిగిన వాళ్ళం. మేము ఇక్కడే పెరిగాం, ఇక్కడే ఆడుకున్నాం, ఇక్కడే అన్ని జరిగాం. కానీ వయసు పెరిగే కొద్దీ ఎవరి వారి బాధ్యతలను బట్టి, ఎవరి యొక్క పనులను బట్టి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అడు మొన్న గట్టిగా పట్టుకొని మాట్లాడుతున్నాడు, బాధపడుతున్నాడు, మామ నేను 10 ఏళ్ల నుంచి పడుతున్నాను మామ. ఈ 10 ఏళ్ల నుంచి, లేకపోతే ఇక పడబోయే బాధలు వాడి హృదయంలో హెచ్చుగా ఉన్నాయి బాధలు. అవి చెప్పుకుంటే తరిగిపోయాయి కాదు. ఎవరు వాళ్ళకి ఆదరణ ఇవ్వలేరు. అందుకని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మళ్ళీ ఒకసారి చదవాల మాట, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా ఉన్నవి. 1, 2 కాదు, చెప్పడానికి లెక్క లేనన్ని బాధలు వాడి అంతరంగమందు వాడు దాచుకొని తిరుగుతూ ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు స్పష్టమైన మాటను మనకు తెలియచేస్తూ చెప్పినటువంటి ఆ మాటను గమనించండి ఒకసారి. హెచ్చగా ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగజేయుచున్నది. ఎవరి ఆదరణ అంటే అది దేవుని వాక్యము ద్వారా కలిగిన ఆదరణ మాత్రమే నెమ్మదిని కలిగిస్తుంది. అందుకని పాట పాడుతూ ఉంటారు, నీ వాక్యమే నాకు నెమ్మది కలిగించను, నీ వాక్యమే నన్ను బ్రతికించను. వాక్యం ద్వారా తప్ప మనుషుడు బ్రతకలేడు. వాక్యం ద్వారానే మనుషుడు బ్రతుకుతాడు. అందుకనే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు పాద సంచారిగా ఆనాడు సంచరిస్తూ చెప్తూ ఉన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. దేవుడు మాట్లాడితేనే మనుషుడు బ్రతుకుతాడు. మనం అనుకుంటాం, నేను సంపాదించి బ్రతుకుతూ ఉన్నాను, లేకపోతే నాకు ఉన్న పరివారాన్ని బట్టి, నాకున్న బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి బ్రతుకుతూ ఉన్నాను అనుకుంటా. అది ఒట్టి మాట. అది జనుల మధ్య ఉన్నప్పుడే నేను అంత సంపాదించాను, ఎంత సంపాదించాను, నేను అది చేశాను. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దేవుని ఆదరణ లేకపోతే మనుషుడు బ్రతకలేడు. డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియదు. అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తున్న విధానాన్ని ఇక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య విభాగంలో నుంచి గమనించగలిగితే మరొక మాట చదువుదాం. చూడండి, 54వ కీర్తన 54వ కీర్తన 54వ కీర్తన 54వ కీర్తనలో మనం గమనించగలిగితే 4వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమునకు ఆదరించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల ఆదరణ అది ఒట్టి మాట. ఈరోజు ఇంటి పేరు వాళ్ళందరూ వచ్చుంటారు, మేమురా వారసులం అని. వాళ్ళు తెచ్చిన గుడ్డ ఒంటి మీద వేసుకొని ఈటెళ్తామో కూడా తెలియదు. కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి, కొన్ని నొప్పిస్తాయి, కానీ ఇది వాస్తవం. ఇది ఈ ఇంటి పేరు ఉండాలి, నేను కాదన్ను, ఎవరిని విమర్శించలేదు సుమా, అది గమనించండి. ఈ రోజు మేమున్నామన్న వాళ్ళందరూ కూడా ఈ ఒక్క రోజుకే, రేపు కనబడితే ఒట్టు. ఈ వర్షం తగ్గేలోపు మీరు కనబడితే చెప్పండి. దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. మేము అని చెప్పటం కాదు, మీ అవసరత వచ్చినప్పుడు మీరు ఆ ప్రేమను, ఆదరణను చూపించగలగాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తున్న విధానాన్ని చూస్తూ ఉన్నా. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమునకు ఆదరణ. ప్రభువే ఆదరించేవాడు. విజయనైనా, లేకపోతే తన బిడ్డలనైనా, లేకపోతే రత్నకుమారి తోబుట్టువులకైనా ఆదరణ కలిగించేవాడు దేవుడే. కనుక ఆ దేవుని వాక్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకోండి. దేవుని వాక్యానుసారంగా నడవటానికి ఇష్టపడండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగిస్తాడు, నెమ్మదిని కలిగిస్తాడు. సంఘానికి కావలసినటువంటి నెమ్మదికరమైన పరిస్థితులను దేవుడు సమకూరుస్తాడు. ప్రత్యేకంగా విజయ్ బిడ్డలకు దేవుడు ఆదరణ కలిగించి భవిష్యత్తులో వారికి దీవెనకరమైన స్థితిని ప్రభువు స్థిరపరుచును గాక.
ఆమేన్. రత్నకుమారి నిద్రించిన ప్రభు చిత్తం కాదని పిల్లల ఒక తలంపు. ఎందుకంటే చిన్న పిల్లలు వారి యొక్క భవిష్యత్తు వారికి తల్లిగా ఉండాల్సిన కొద్ది కాలంలోనే కొద్ది సమయంలోనే ఆమె కాలం ముగించుకొని వెళ్ళిపోవడం అనేది అది ఎవరికి అంగీకారం కాదు, ఎవరు ఇష్టపడే ఆ యొక్క విషయం కాదు. పరిస్థితులు కలుసుకుంటే ఎటువంటి వాళ్ళకి ఈ కుటుంబాన్ని తర్వాత ఆ పిల్లల్ని రత్నకుమారి భర్తని తెలియని వాళ్ళు కూడా ఈ విషయాన్ని వింటే విన్న ప్రతి ఒక్కరికి గుండెల్లో నుంచి హృదయ వేదన కలుగు. ఇది చాలా సహృదయం నెమ్మది కలిగిన బిడ్డ. రత్నకుమారి కూడా ప్రార్థన విషయంలో నాకు తెలిసి రత్నకుమారి కూడా చాలా ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి. మిస్టేక్ పొరపాటు వలన ఇది యామర్పాటు ఆరోగ్యము సరిపోయినందువల్ల ఆమె దేవుడి పైన చాలా బలంగా ఆనుకుంది. ఏ శరీర వ్యాధి వచ్చినా దేవుడే తగ్గిస్తాడు, దేవుడే చేస్తాడు కనుక ఆమెకి రత్నకుమారికి దృఢమైన విశ్వాసంతో ఆమె ప్రార్థనతోనే ఉంది. ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే పిల్లరా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాడు. ఎంత రాత్రి నుంచి ఆమెకి ఎంత ప్రార్థన చేసినా ఆమెకి ఇంకా చేయించుకోవాలనే ప్రార్థన ఆశ. హల్లెలూయా. ఒకసారి 1:30కి 1 గంటకి 2 గంటలకి 3 గంటలకి రాత్రి వేళ ఫోన్ చేస్తాను, ప్రార్థన చేయ ఆరోగ్యం సహకరించలేదు అని ఫోన్ చేస్తాను. ఆ టైంలో ఫోన్లో ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అంటే ప్రార్థన పైన దేవుడి పైన అంత విశ్వాసం. ఆ వరకైతే విజయ్ కుమార్ కానీ రత్నకుమార్ కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలు తాత ప్రార్థన చేసిస్తానమ్మా. వీళ్ళిద్దరూ యేసు ప్రభుని ఎంత నమ్మినారో అంతగా నా ప్రార్థన పైన విశ్వాసం. మీరు ప్రార్థన చేసుకోండి రత్నకుమార్ అంటే నేను ప్రార్థన చేసుకున్నానయ్యా, నేను ప్రార్థన చేసుకున్నా కూడా మీరు చేయాలి ప్రార్థన. మీరు ప్రార్థన చేస్తే నాకు బాగుంది. ఈ రత్నకుమారి వాళ్ళు నాకు పరిచయం లేనప్పుడు వారికి అక్కడ సంతానం కలగలేదు. ఆమెకు ఒక దేవుడి శక్తి చెప్పబడి చేయబడి ఆమె దాంతో పోరాడతాను.
ఒకరోజు నైట్ 11 గంటలకి లక్ష్మయ్య వచ్చి పిలిచారు. అప్పుడే నేను ఆ 11 గంటలకి వచ్చాను బయట సేవకి. మనం ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలా? సరే వచ్చి ప్రార్థన స్టార్ట్ చేశారు. ప్రియులారా, ఆ రోజు రాత్రి 11 గంటలు స్టార్ట్ అయిన ప్రార్థన ఆ పాప విషయంలో, ఆరోగ్య విషయంలో తెల్లవారి 5 గంటలు 8 గంటల సేపు ఒక్కరిని చేస్తూ ఉన్నా వేసి వీళ్ళందరూ విన్నారు. లక్ష్మీగా వీళ్ళున్నారు మాట్లాడు. ఆ తర్వాత నేను మళ్ళా సేవకి వచ్చి జాన్ పాస్టర్ని వీళ్ళు పిలిపించారు. వీళ్ళు వచ్చి ప్రార్థన చేశారు. అయితే ప్రభు మహాకృప దేవుడికి పైన ప్రార్థన పైన విశ్వాసాన్ని బట్టి ఆ దేవుడి శక్తి యేసు ప్రభుకి దండం పెట్టి వెళ్ళింది. వేసై నేను వెళ్ళిపోతాను, నేను ఈ మంటలకు తట్టుకోలేదు. దండం పెట్టి ఇంతకుముందు ప్రార్థన చేశారు, అయితే నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఈ మంటలకు నేను తట్టుకోలేదు, వెళ్ళిపోతానని దండం పెట్టి 2 చేతులకి దండం పెట్టి వెళ్ళిపోయింది. ఏసైకి 2 చేతులకి దండం పెట్టి వెళ్ళిపోయింది. ఆ చేతులకి అది మామూలు చీకటి శక్తులు, దెయ్యపు శక్తులు, అంధకార శక్తులు అనేవి ఉంటాయి. కానీ ఇది మాత్రము వాటన్నిటికంటే పెద్దది. దేవుడి శక్తి ఏంటంటే ఇప్పుడు మన తిరుపతికి పక్కన గుంటూరుకి మధ్యలో ఉండేది కాకుంటుంది కదా హద్దు, ఆ హద్దులలో ఉంటాయి ఈ శక్తులు. ఈ శక్తి రత్నకుమారిని ఆవరించి చాలా ఇబ్బంది పడతారు. అయితే ప్రభు నామంలో ప్రార్థించినప్పుడు ఆ దేవుడి శక్తి దండం పెట్టి వెళ్ళిపోయి ఆ దేవుడి శక్తి వెళ్ళిపోయిన తర్వాత రత్నకుమారికి దేవుడు 2 కుమారులు ఇచ్చారు. హల్లెలూయా. 2 కుమారుల వల్ల వారు ఆదరించబడ్డారు. దేవుడు చేసినటువంటి ఆ గొప్ప మేలు వల్ల వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. చెప్పడం దేవుని ఇక్కడ ప్రార్థన వలన యేసు ప్రభు పైన విజయ్ కుమార్కి, రత్నకుమార్కి, ఎస్ఐకి, ఆ కుటుంబస్తులకి ఉన్నటువంటి విశ్వాసం. ఆ టైంలో లక్ష్యంలో కూడా ఆ దేవుడి శక్తి మాట్లాడే ఆ వాయిస్ని రికార్డ్ చేశారు. అది ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఇవన్నీ మాట్లాడింది దేవుడి శక్తి. ప్రియులారా, ప్రార్థనకి అసాధ్యమైంది ఏమీ లేదని మనం నమ్మి విశ్వసించినట్టయితే రత్నకుమారి పొందినటువంటి మేలులు, అటువంటి విడుదల, అటువంటి ఆరోగ్యాన్ని నమ్మిన వాళ్ళందరూ పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. చాలా విశ్వాసం రత్నకుమారి, చాలా విశ్వాసం. యేసు ప్రభువుపైన అపార విశ్వాసం. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న ప్రియులారా, విశ్వాస సహితమైన ప్రార్థన, పత్రికలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. హల్లెలూయా. విశ్వాసంతో రత్నకుమారి, విజయ కుమారి కాదు, ఎవరైనా యేసు ప్రభువుని ప్రార్థన చేస్తే దృఢమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా ఆ ప్రార్థనకి జవాబిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఈ ప్రార్థన ఏమనంటే విశ్వాసంగా ఉండాలి. ప్రభు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏ ఒక్కటైనా ఉంటే ఆయన్ని ప్రేమ దేవుని బిడ్డారా ప్రార్థించాల్సిన అవసరం లేదు. సమస్తము సాధ్యమని. అందుకని యేసు ప్రభుకి సర్వాధికారి అని పేరు. హల్లెలూయా.
రక్తకి మరి గురించి చెప్పాలని నేనేం చెప్తాను, మీరందరూ సహకరించి. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, చాలా దుఃఖకరమైన విషయం. ఒక్క వాక్యాన్ని మనం వింటాం. ఇప్పుడు ముఖ్యంగా రత్నకుమారి చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి. ఎవరిపైన? దేవుడి పైన. ఆమెకి దేవుడి శక్తుల నుంచి విడుదల కలగడానికి యేసు ప్రభు పైన ఆమెకి విశ్వాసం. హల్లెలూయా. ఆమె గర్భఫలము కలగడానికి యేసు ప్రభు పైన ఆమెకి విశ్వాసం. ఆ విశ్వాసం వల్లనే ఆమె ఈ యొక్క దేవుడి శక్తిని విడుదల పొందింది. తర్వాత 2 కుమారులు కలిగింది. తర్వాత యేసు ప్రభువుని సంపాదించుకునింది, దైవ సావాసాన్ని సంపాదించుకుంది. హల్లెలూయా. చెప్పుకుంటూ చాలా విషయాలు వస్తుంటాయి. సమయం చాలా అద్భుతమైంది, వాతావరణం బాగలేదు, వర్షాలు వస్తున్నాయి. కాబట్టి ఒక చిన్న వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి ముగించుకున్నాం. బంధువులంతా చాలా జాగ్రత్తగా వినాలి. బంధువులు అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ప్రేమాన్ని దేవుని బిడ్డారా, ఈ గుడ్డలు వేసుకునే కార్యక్రమం, ఆ దేవుడి దగ్గర పోయే కార్యక్రమం దేవుడు నిర్ణయించిన కార్యక్రమాలు కాదు. ఈ దేవుడు నిర్ణయించిన కార్యక్రమాలు కాకపోయినా కూడా ఆనవాయితీగా ఈ విషయాలు చేస్తారన్నమాట. మార్కు సువార్త గమనించండి. మా బంధువులందరూ గమనించాలి. గుడ్డలు వేసుకునే వాళ్ళందరూ మా బంధువులు గమనించండి. మార్కు సువార్త 7:7 అందరూ వినాలి. అందరూ వినాలి ఈ వాక్యాన్ని. మార్కు సువార్త మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వినాలి. సంతోషం. బాగా వినండి. వారంటే సంతోషం. వారంటే వాళ్ళేమి ప్రార్థించిన వాళ్ళు కాదు. దేవుణ్ణి ప్రార్థిస్తానే ఆ రోజుల్లో ఉన్న క్రైస్తవులు, ఇశ్రాయేలీలు, యూదులు, శాస్త్రులు, పరిచయులు వ్యర్థమైన ఎవరు కల్పించిన కృపయ చెప్పాలి. కృపయ మానవులు కల్పించిన వ్యర్థమైన పద్ధతులని దైవోపదేశములనని వాటిని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ప్రియులారా, ఈ కార్యము, రేవు కార్యము, కుటలేశ్వర కార్యము మీరెవరైనా పరిశుద్ధ గ్రంథం చదువుంటే ఆ వాక్యం ఇది చేసుకోవచ్చు అని చెప్పుంటే ఆ వాక్యం నాకు చూపించండి. మీతో కూడా మీరు చేసే కార్యాలను మేము ఇష్టపడతాం. రమ్య, సవాల్. హల్లెలూయా. అప్పుడే వచ్చాను. టైం అయిపోయింది. చాలా బాగా చెప్తుందా? సరే మీరు చదువుకోండి. మార్కు సువార్త చాప్టర్ 7 హోల్స్. మానవులు కల్పించిన పద్ధతులు ఒకవేళ ప్రియులారా మీరు ఇప్పుడు చేసింటే కూడా ఇక ముందు కూడా అట్లాంటి చేసుకోవడానికి మీరు చోటివ్వద్దు. ఇంకొక వాక్యం చెప్తాను. ప్రసంగి గ్రంథం చాప్టర్ 7వ అధ్యాయము చూడండి నాన్న. విద్య జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రాపిస్తున్న వారింటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికి వచ్చును గనుక బతుకువారు దానిని మనసున పెట్టరు. మరణం అందరికి వస్తుంది. అయితే ప్రియులరా, రత్నకుమారి విషయంలో ఈ ఆలోచన మర్చిపోతామన్నా కూడా అది సాధ్యం కావట్లేదు. పరిస్థితి ఆలోచిస్తే గమనించండి. బంధువులు ఇటు చూడండి. అయ్యా గొడుగులో ఇటు చూడండి. ఒక్కరన్నా కష్టపడి వచ్చారు కదయ్యా, ఒక్కరన్నా వాక్యం చూడండి. విందుశాలకి
విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రణాపిస్తున్న ఇంటికి పోవటం మేలు. ఇప్పుడు మనం అందరం వచ్చింది ప్రణాపిస్తున్న ఇంటికి వచ్చాం. వచ్చిన మనం అందరమే ఆమె కోసము, ఆమె భర్త కోసము, ఆమె పిల్లల కోసము, ఆమె బంధువుల కోసము ప్రియులారా మనము దైవికంగా సహకరించడం వల్ల ఆమె ఆత్మకి, కుటుంబస్తులకి, పిల్లలకి, భర్తకి ఆదరణ కలుగుద్ది. ఈ రేవు కార్యం వల్ల ఆదరణ కలగదండి. కాబట్టి మనుషులు కల్పించే పద్ధతుల్ని, దైవోపదేశాలను అనుసరించుట ఇది దేవుడు అనుగ్రహించి, దేవుడు ఇష్టపడే కార్యం కాదు. హల్లెలూయా. అందుకని ప్రేమ దేవుడు పెట్టారా, మరణమే అందరికి వచ్చును, మరణం రాని వాళ్ళు ఉండరు. మరణం అందరికి వస్తుంది, దాని ఎందుకు మనము బాధపడకూడదు. ఆ కుటుంబానికి మనము ఆదరణగా ఉన్నట్టుగా అయిన వారైనా, బంధువులమైనా, రక్త సంబంధులమైనా, స్నేహితులమైనా, సొంత ఊరులమైనా వాళ్ళకి ఆదరణ కలిగించేటువంటి ప్రవర్తన, మాటలు, పలకరింపు. హల్లెలూయా. ఇది ప్రేమ దేవుని బిడ్డగా దేవుడు కోరుతున్నాడు. కనుక మనుషులు కల్పించిన పద్ధతుల్ని ఇక మీదట మానేసి దేవుని చిత్తం వరకు కనిపెట్టి దేవుని చిత్తము నెరవేర్చడం వల్ల ఆదరణ కలుగుద్ది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. వచ్చి నేను చూడలేదు, నాలుగు మాటలు వాక్యం చెప్తారు, ఆరాధన చెప్తారు. కానీ త్వరగా క్లుప్తంగా ముగించుకుంటే వీళ్ళందరికీ మనం మేలు చేసిన అవుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ చూపు వాక్యం చెప్పని చేత కదా అయ్యగారి మాదిరిగా ఇది క్లుప్తంగా ఒక 4 మాటలు. రత్న కుమారి మరణించటము చాలా బాధాకరము. ఎవరు బోడుసలేని, ఎవరు ఓదార్చలేని ఒక కార్యం కాబట్టి దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ దయచేయలాగన మనమందరం ఇక్కడ కూడి ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని మాత్రమే సృష్టించాడు, కానీ దేవుడు మరణాన్ని సృష్టించలేదు. దేవుడు ఆది మానవుడైన ఆదామును సృష్టించి జీవ ఆత్మ అన్నాడు. ఏళ్ళు నిర్ణయించలేదు, సంవత్సరాలు నిర్ణయించలేదు. కాబట్టి వాని నాసికారంధ్రములో జీవశ్వాసమును ఊది దీర్ఘాయుస్సుగా బ్రతకమని చెలవిచ్చాడు. కానీ మానవుడు తెచ్చుకున్నటి యొక్క తిప్పులే యొక్క మరణము. మరణించిన తరువాత వారి యొక్క పరిస్థితి ఏమిటి? మరణించిన ప్రతి వ్యక్తి పరలోకానికి వెళుతున్నాడా, లేకపోతే పరదేశికి వెళుతున్నాడా? పరదేశి ఎక్కడ ఉన్నది? అది ఆకాశంలో ఉన్నదా, లేకపోతే పాతాళంలో ఉన్నదా అని చెప్పినప్పుడు మీ అయ్యగారులు మీకు ఇంతకు ముందు బోధించి ఉంటాడు. కాబట్టి పరదేశి ఎక్కడ లేదు, పాతాళములో ఉన్నదని చెప్పి అనేక విధమైన గ్రంథాలు మరి సమూయేలు గ్రంథములు చదివినప్పుడు చూస్తున్నాం. అదే విధముగా యేసు ప్రభు చనిపోయిన తరువాత ఆయన యొక్క ఆత్మ చీకటి గదిలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించుటకు వెళ్ళినట్లుగా చదివిస్తున్నది. కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఎవ్వరూ లేరు, దేవుడు మాత్రమే ఉన్నాడు, సర్వోన్నతుడు. శేరువుల చేత నిత్యము పొగడబడుతూ ఎవరు ప్రవేశించినట్టు యొక్క మహిమలో నివసించుతున్నవాడు యెహోవా మాత్రమే ఉన్నాడు పరలోకంలో. ఏ మానవుడు అక్కడ లేడు. మరి చనిపోయిన ఆత్మలన్నీ కూడా పాతాళలోకములో బంధించబడ్డది. బంధించబడిన ఆత్మలకు నరకము, మోక్షము దేవుడు అనుగ్రహించలేదు. తీర్పు దినము వచ్చినప్పుడు, మరి తీర్పు దినము వచ్చిన తరువాత చనిపోయిన ప్రతి ఒక్కరూ లేస్తారు. లేచిన తర్వాత అందరినీ చూస్తున్నప్పుడు వారి పరిస్థితి ఏమిటి? మార్కు సువార్తలో యేసు ప్రభుని అడిగిన ఒక ప్రశ్న, పరిసయ్యులు సదుసయ్యులు వచ్చి, ప్రభువా, ఈ యొక్క స్త్రీ 7గురిని వివాహం చేసుకున్నది, 7గురు మాత్రము వివాహం చేసుకున్నది, కానీ 7గురికి పిల్లలు కలగలేదు, కానీ ఏమి కూడా చనిపోయినది, వారు చేసుకున్న భర్తలు చనిపోయారు. కానీ మరి పునరుద్ధాన దినమందు లేచినప్పుడు ఎవరికి భార్య అవుతుంది అన్నప్పుడు దేవుడు ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు పొరపడుచున్నారు.
లేఖనములను తెలుసుకోక పొరపట్టుబడుచున్నారు. పునరుద్ధానమందు లేచినప్పుడు వారు పెళ్లికి ఎవరు, పెళ్లి చేసుకోరు, కానీ వారు దేవదూతల వలె ఉంటారు అని వాక్యం సెలవిస్తున్నది. మరి దేవదూతల వలె ఉండేవారు ఎవరు అన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయములో చక్కగా సెలవిస్తున్నది. ఏమిటంటే ప్రియమైనది దేవుని ప్రజలారం, మరి హృదయ సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఈ లోకంలో జీవిస్తారో వారు అందరికీ దేవుడు తన యొక్క రాజ్యములో సెలవిస్తే పర్మిషన్ ఇస్తాడు ఉండేదానికి. సంఘం అనే భేదము ఇక్కడ వరకే, దేవుని రాజ్యములో సంఘము లేదు. ఇక్కడ వరకే లింగ భేదం ఉంటున్నది. చనిపోయిన తర్వాత మనిషికి లింగ భేదం ఉండదు. బ్రతికి ఉన్నంత వరకే నీ కులము నా కులం అని ఉంటుంది. చనిపోయిన తర్వాత అందరికీ ఒకే కులం. ఏమి కులం అంటే నీవు పాపివా లేకపోతే ప్రభులో రక్తము చేత కడగబడిన నీతిమంతుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి ఆదరణ కూడిక ఎందుకు పెడుచు దేవుని యొక్క దైవ సేవకులు వర్తమానం అందిస్తున్నారంటే మీరు నరకమునకు పోకున్నట్లు జాగ్రత్త పడుటకే ఇలాంటి యొక్క ఆదరణ కూడిక ఏర్పాటు చేస్తున్నది. 3 విషయాలు చెప్పి ముగిస్తున్నాను. 1 ఆజ్ఞ వేరు, 2వది చూసినప్పుడు బోధ వేరు, 3వది చూసినప్పుడు ఆచారము. ఇది యూదులు పాటించినట్టు యొక్క ఆచారము. ఇది మాత్రమే కాదు, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధమైన ఆచారము. కాబట్టి మన ఆంధ్రదేశంలో క్రైస్తవులు, హిందువులు అందరూ కూడా ఆచారాలు చేసుకుంటున్నాము, కానీ ఆత్మదేవుని మరిచిపోతున్నామనే విషయాన్ని మనము మరిచిపోకూడదు. హల్లెలూయా. కాబట్టి మరి రత్నకుమారి అనేక మరల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని బాధపడేది. ఆమె కుటుంబ సమస్యలు చెప్పుకొని, తన బిడ్డల యొక్క పరిస్థితి చెప్పుకొని, మరి అనేకమైన సమస్యలు చెప్తుంటే అయ్యగారి దగ్గర పోతున్నాను నేను. మరి అయ్యగారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆమె ఒంటిలో ఉండే యొక్క దుష్టశక్తి వెళ్ళిపోయిందని చెప్పి అనేక మార్లు చెప్పారు. కాబట్టి దేవుని యొక్క ప్రజలారా, బ్రతుకుట పుట్టుట నిజము, కానీ చచ్చిపోవుట వాస్తవము. ఈ బ్రతికున్న కాలంలోనే నేను ఏ రాజ్యానికి చెందిన వాడని నిర్ణయించుకునే బాధ్యత మన అందరి ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించాడు కనుక ఈ సమయం ఇచ్చినట్టు సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఆ కుటుంబానికి తల్లిని పోగొట్టుకున్న పిల్లలకు దేవుడే ఓదార్చాలి, భార్యను పోగొట్టుకున్నటి భర్తను దేవుడే మనశ్శాంతిని దయచేయాలని అప్పచెల్లెలు మరి వారి బంధుమిత్రాదందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తామే సమస్త విధమైన యొక్క ఆదరణ నెమ్మది దయచేయలాగని ప్రభు పేట నేను చెప్పుతూ ఈ మాటలు ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, విజయ్ తెలియని వాళ్ళు ఉంటారా ఇక్కడ? తెలియని వాళ్ళు ఉంటారు కదా విజయ్. మీ పిల్లలు విజయ్ కుమార్ అంటే ఈ అబ్బాయి తమ్ముడు తీసుకురా అప్పుడు విజయ్ కుమార్ గమనించండి. విజయ్ కుమార్ పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. వీరి కొరకు భారంగా ప్రార్థన చేయండి. వీళ్ళు తలుచుకుంటే గుండెలు ఎదుగుతాయి. హృదయం చాలా హృదయ వేదన బాధ. గమనించే బంధువులు కూడా గమనించాలి. తల్లి మరుగైన బిడ్డలు కాబట్టి పిల్లలు వారిని మీ ప్రార్థనలలో గుర్తు చేసుకొని వారి భవిష్యత్తు చక్కగా అవసరతగా ఆశీర్వదకరంగా ఉన్నట్టుగా పెద్ద ప్రార్థన పరులుగా వారు ఎదుగునట్టుగా అందరూ ప్రార్థన చేయండి. వారికి ఆదరణ కలుగుతూ ప్రార్థన చేయండి. చూడండి, ఇద్దరు బిడ్డలు పెట్టుకొని ఈ అబ్బాయి వరుసలో అయితే కుమారుడు అవుతుంది. ఆయన మాతో ఉండేవాడు చిన్నప్పుడు, జాన్ వయసు నుంచి. నాయనకి మ్యారేజ్ కాకముందు నుంచి
అప్పుడు పాస్టర్ సింగమణి కూడా పుట్టలేదు. పాస్టర్ సింగమణి దేవుని కొడుకల్ల దైవ సేవడం చాలా సంతోషం. సింగమణి వాళ్ళు ఇప్పుడు లేదు, ఏసఐ దగ్గర ఉన్నారు. ప్రసాద్ బాబు, సింగమణి, చిన్న, శోభ వీళ్ళు ఏసఐ దగ్గర నుంచి నాకు తెలిసి వచ్చారు భూమిపైకి. వేళలోయ వీళ్ళ నాన్న నాకంటే పెద్ద ఆయన కావచ్చు, కానీ వీళ్ళ విషయం నేను ఎవరి విషయంలో కూడా నేను అంతగా కుంగిపోలేదు. కానీ వీళ్ళని చూస్తే హృదయమంతా కుంగిపోతాం. అందరు కొంచెం బాధ్యత తీసుకుంటాం. పాస్టర్ గారా, పాస్టర్ మాట్లాడుతుంది పాస్టర్ గారా, అదే వాళ్ళు కొంచెం ఆదరణ చెప్తుంటే సహకరిస్తారా? కాబట్టి వీళ్ళ కోసం నేను కోరేది ఏంటంటే, మీరు పెట్టిపోయమంటలేదు, వీళ్ళ కోసం బాగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ద్వారా వారిని ఆదరించండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరించి ఆదరించండి. వాళ్ళ దగ్గర వీలైతే దగ్గరకు వచ్చి కూడా అప్పుడప్పుడు చూసుకోండి. వారిని మనం అందరినీ ప్రార్థన ద్వారా ఆదరిద్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన తీసుకొని ఆశీర్వాదం తీసుకుందాం. ఇంకెవరు ఉన్నారా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మా యేసయ్య, మా గొప్ప దేవుడా, మా మంచి దేవుడా, ఇదిగో నాన్న మా ఓసయ్య తండ్రి, మా ఆత్మీయులు, వారి కుమారుడు ప్రభ, వారికి ఎందరో కుమారులు మీరు ఇచ్చారు ప్రభ. ఎంతమందికి రావాలి? 5 మందిని నా తండ్రి మగతల కాళ్ళు ఇచ్చావు, 3 ఆడపిల్ల కాళ్ళు ఇచ్చావు. నాన్న ఇదిగో వాటిలో గొప్ప దేవుడా మా విజయ్ భార్య నా తండ్రి రత్న కుమారు మీ ఒడిలో చేర్చుకున్నారయ్యా. మేమైతే నా తండ్రి మీ విషయాన్ని తలంచి బాధపడుతున్నాం. ఎందుకంటే చిన్న పిల్లలయ్యా, గొప్ప దేవుడా మీరు చదువులు తక్కువ చదువులు ఇంకా చదవాల్సి ఉంది. మా విజయ బిడ్డలు కొట్టుకుంటే మా గుండె వేదన తండ్రి ప్రభా, నాయన తండ్రి గుండె కొట్టుకుంటుంది ప్రభా. మంచి దేవుడా వీరిని ఆదరించండి. గొప్ప దేవుడా తండ్రి మా విజయ అక్క చెల్లెళ్ళు, వారి పిల్లలు, వారి భర్తలు, మా విజయ అన్నదమ్ముళ్ళు, వారి భార్యలు అందరూ సహకరించినట్టుగా ప్రభా నా తండ్రి అందరికీ నా తండ్రి సహృదయాన్ని ఇచ్చి ఆ ప్రభా అందరిని ఆదరించండి. మరి అత్తకుమారులు లోటుని ప్రభా మీరు తీర్చండి తండ్రి. గొప్ప దేవుడ వచ్చిన బంధువులకి, కుటుంబస్తులకి, అయిన వారికి, రక్త సముద్రులకి ప్రభ ఇదిగో ఆయన ఈ యొక్క ప్రభా నా తండ్రి నిరంతర నగరంలో ప్రభా నాయన ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్న వారికి నా తండ్రి అందరికీ ఆదరణ కలుగజేసి దైవ సేవకులు వచ్చి నా తండ్రి మీ సందేశాన్ని అందించారు. వారికి నీ ప్రభ ఆదరణ కలుగజేసి నా తండ్రి మీ ప్రభ మీ దేవుల్లో ఈ యొక్క కార్యక్రమంలో ఉంచి నా తండ్రి ఇక ముందున్న కార్యక్రమంలో మీ ఆధిపత్యం జరిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి ఇదిగో ప్రభా సౌండ్ సిస్టమ్ నా ప్రభా నా తండ్రి సహకరించినటువంటి ప్రభా ఆ యవన స్థితిని కూడా ప్రభా నా తండ్రి వారికి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే కృపతో నింపమని అయ్యా ఈ యొక్క పరిశుద్ధ నామంలో నా తండ్రి ప్రార్థించి మరి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం మా విజయకి, 2 కుమారులకి, బంధు రక్త సంబంధం కూడి వచ్చిన వారందరికీ సదాకాలము తోడయుండునుగాక. గమనించండి, ఈ యొక్క ఆదరణ కూడిక ముగించబడింది. ప్రియులారా, మీకు విజయ్